ఆదిలాబాద్ జిల్లా బోత్ గ్రామంలో భారీ వర్షాలకు కొట్టుపోయిన కండ్రవాగు బ్రిడ్జిని ఎంపీ సోయం బాపురావు పరిశీలించారు. అధికారులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోత్ నుంచి నిగిని గ్రామం వరకు రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్లన్నీ బురదమయంగా ఉన్నాయని, నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఫైర్ అయ్యారు. ఆర్ఎండ్బి ఈఈ అధికారులతో మాట్లాడి నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టును తొలగించాలని, పనులు చేతకాకపోతే వదిలేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు వంతెన తెగి 20 గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. పబ్లిక్ కోసం పని చేయాలి కానీ కాంట్రాక్టుల కోసం పని చేస్తారా? రేపు మళ్ళా వర్షం వస్తే వాళ్ళు జనాలు ఎట్లా పోవాలా? రోడ్డు మీద తొందరగా చేయండి. అది రేపు ఎల్లుండి దాకా కంప్లీట్ చేయండి. అది కంకర అయ్యండి 1 కిలోమీటర్. డి గారు వచ్చిండ్రు, మళ్ళీ మాట్లాడినాక నీకు చేస్తా. రేపు ఎల్లుండి దాకా కంప్లీట్ చేయమను. దీపాయి కూడా అంటే ఆడ ఎమ్మెల్యే ఉన్నాడు జోగురామన్న, ఆయన గవర్నమెంట్ ఉన్నది, ఈడ కూడా ఎమ్మెల్యే ఉన్నాడు. కానీ పాపం ఏం చెప్తాడు? నడుస్తుందేమో, అయినది నడుస్తలేదేమో. అరే ఈడ జనాలు చేస్తున్నారంటే దీపాయి కూడా పోయినట్టు ఏమన్నా? దీపాయి కూడా అని ఎమ్మెల్యే ఊరే కదా, ఆడేం మునుగుతున్నది, ఆడ బీటే ఉన్నది, ఆడేం మునుగుతున్నది, ఈడ మునుగుతున్నారు జనాలంటే. పబ్లిక్ కోసం పని చేయాలి కానీ కాంట్రాక్టుల కోసం పని చేస్తారా? రేపు మళ్ళా వర్షం వస్తే వాళ్ళు జనాలు ఎట్లా పోవాలా? రోడ్డు మీద తొందరగా చేయండి. అది రేపు ఎల్లుండి దాకా కంప్లీట్ చేయండి. అది కంకర అయ్యండి 1 కిలోమీటర్. డి గారు వచ్చిండ్రు, మళ్ళీ మాట్లాడినాక నీకు చేస్తా. రేపు ఎల్లుండి దాకా కంప్లీట్ చేయమను. దీపాయి కూడా అంటే ఆడ ఎమ్మెల్యే ఉన్నాడు జోగురామన్న, ఆయన గవర్నమెంట్ ఉన్నది, ఈడ కూడా ఎమ్మెల్యే ఉన్నాడు. కానీ పాపం ఏం చెప్తాడు? నడుస్తుందేమో, అయినది నడుస్తలేదేమో. అరే ఈడ జనాలు చేస్తున్నారంటే దీపాయి కూడా పోయినట్టు ఏమన్నా? దీపాయి కూడా అని ఎమ్మెల్యే ఊరే కదా, ఆడేం మునుగుతున్నది.